మహాకవి కాళిదాస్ కుమార సంభవం 11వ భాగం 13, 11, 25 పంచమ సర్గ. తథా సమక్షం దహతా మనోభవం పినాకినా భగ్న మనోరథా సతి నినిందరూపం హృదయేన పార్వతి ప్రియేషు సౌభాగ్య ఫలాహి చారుతా. పార్వతీదేవి తథా ఆ విధంగా సమక్షం కళ్ళ ఎదురు మనోభవం మన్మధుడి దహతా దగ్ధం చేసి పినాకిన శివుడిచే భగ్న మనోరథా సతి కొట్టబడిన కోరిక కలదై అంటే తీరని కోరిక కలది. హృదయేవ మనస్సులో రూపం చక్కదనాన్ని నిందించుకొని ఇంత అందం ఉంది ఏం లాభం ఆయన అట్రాక్ట్ చేయలేకపోయి. తథాహి న్యాయమేగా. చారుత సౌందర్యం ప్రియేషు భర్తల విషయంలో సౌభాగ్య ఫల ప్రియ వాల్లభ్య ప్రయోజనం కలది కదా. తన కళ్ళ ఎదుట మారుణ్ణి భస్మం చేసిన హరుడి తన కోరిక విఫలమని తన చక్కదనాన్ని నిందించుకో. న్యాయమే. చక్కదనం అనటానికి ఫలం ప్రియమైన వల్లభ్య భర్తనే కదా, అంటే కావాల్సిన భర్తని పొందటమే కదా. అది ఇక్కడ ఉపయోగపడలేదు కదా అన్నది. ఇయే శశాకర్తుమవంధ్య రూపతాం సమాధిమస్తాయ తపోభిరాత్మన అవాప్య దేవా కథమన్యథాద్వయం తథా విధిం ప్రేమ పతిశ్చ సాదృశః. సా ఆ పార్వతీదేవి సమాధిం ఏకాగ్రత్వాన్ని ఆస్థాయ పొంది తపోభిః తపములచే తపస్సు చేత్ ఆత్మానః తన అవంధ్య రూపత నిర్దిష్ట రూపం కలది అవటాన్ని కర్తం చేసుకోవటానికి ఈయేష కోరుకొన్నది. అన్యథా అలా కానినాడు కథం వా ఎలా తథా విధం అలాంటి అనురాగం తాదృశ అలాంటి పతిశ్చ పెనిమి ద్వయం ఈ రెండు అవాప్యతే పొందబడుతున్నాయి. పార్వతీదేవి నిర్దుష్టమైన చక్కదనం చేసుకోవటానికి తన మనస్సును చెయ్యగోయి. లేకపోతే సగము శరీరం ఇచ్చేటంత అనురాగాన్ని మృత్యువు లేనటువంటి భర్తని ఎలా పొందగలుగుతుంది అన్నారు. అంటే ఆ రెండింటినీ సాధించాలని నిశమ్య చైనాం తపసే కుతోద్యమాం సుధాం గిరీశ ప్రతిసక్త మానసం ఉవాచ మేనా పరిరభ్య వక్షస నివారయంతి మహతో మునివ్రతాత్. సా ఆ మేనకాదేవి లేక మేనాదేవి అంటే పార్వతి తల్లి గిరీశ ప్రతిసక్త మానస అంటే హరుడి మీద ఆసక్తి గల చిత్తం కల దానినిగా తపసే తపస్సు కోసం కృత ఉద్యమాం నిశ్చయించబడిన ఉద్యుక్తి కలదై కోరిక కలదగా సుతాం కూతురు నిశమ్య విని ఏనాం ఈ పార్వతీదేవి వక్షసు చేత పరిరభ్య కౌగలించుకొని మహతః మునివ్రత తపస్సు నుండి నివారయంతి మళ్లిస్తూ ఉవాచ పలికి. ఈశ్వర ఆసక్తి కలది తపస్సు చెయ్యటానికి నిశ్చయించింది అని కూతురు యొక్క ఆంతర్యాన్ని తెలుసుకొని కూతుర్ని కౌగలించుకొని తపస్సు నుండి విముఖురాన్ని చెయ్యటానికి ఇప్పుడు చెప్పబోయేటట్లుగా ఆమెతో అంటోంది. మనీషితా సంతి గృహేషు దేవత స్తపఃక్వవచ్చే క్వచ తావకం వపుః పదం సహేత భ్రమరస్య పేలవం శిరీష పుష్పం న పునః పతత్రిణః. వచ్చే బిడ్డ అమ్మాయి పార్వతి మనీషితా ఇష్టం వచ్చే దేవతాః అంటే దేవత గృహేషు మన ఇళ్లలో సంతి ఉన్న కావలసిన మంది దేవతలు ఉన్నారు, భరించాలి.
తపహ తపస్సు క్వా ఎక్కడా నువ్వెక్కడ తపస్సు తావకం వపుశ్చక్వ నీ శరీరం లలితమైంది కుసుమ కోమలమైంది ఈ శరీరమే పేలవం మృదువైన శరీష పుష్పం దిరిశన పువ్వు భ్రమరస్య తుమ్మెద యొక్క పదం పాదాన్ని సహిత సహిస్తుందా పతత్రిణం పునః పక్షి యొక్క నా పాదాన్ని నా సహించలే. అమ్మాయి నీ మెత్తని శరీరాన్ని తపస్సు ఎందుకమ్మా? మెత్తని దిరిశనపు తుమ్మెద కాలిని ఓర్చుకుంటుంది కానీ కఠినమైన పక్షి కాలిని ఓర్చుకుంటుందా? అంటే తపస్సు అలాంటిది నువ్వు చెయ్యొద్దని. ఇది ధ్రువాచ్ఛే మనుశాసతి సుతాం శశాకమేనాన నియంతు ముజ్యమాత్ క ఈప్సితార్థస్థిర నిశ్చయం మనః పయశ్చ నిమ్నా అభిముఖం ప్రతీపయేత్. ఎక్కడ వదిలిపెట్టడు, ఎక్కడో ఒక చోట ఉపమానం తగిలిస్తుంది. ఇది ఈ విధంగా అనుశాసతి ఉపదేశం చేస్తూ మేనకాదేవి ధ్రువ ఇచ్ఛాం స్థిరమైన కోరిక గల సుతాం కూతుర్ను ఉద్యమాత్ ప్రయత్నం నుండి నియంతు నివారించటానికి నశాక ఎన్ని చెప్పినా వినలేదు ఆవిడ. ఇది యుక్తమే, ఎందుకంటే ఈప్సితార్థ స్థిర నిశ్చయం కోరిన ప్రయోజనం అనేటువంటిది మనసులో బాగా నిశ్చయమైతే మనస్సు నిమ్న అభిముఖం లోతునకు ఎదురైన పయశ్చా నీరు కహ ఎవడు ప్రతీపయేత్ మళ్లింపగలడు. నీరు పల్లమెగురుగు నిజము దేవుడు అనగంటారు కనుక పల్లానికి ప్రవహించే నీటిని ఎవడు ఆపలేడు. దృఢమైన మనస్సు కలిగిన వాళ్ళను కూడా ఎవరు ఆప. స్థిరమైన నిశ్చయం గల పార్వతీదేవి మనస్సును తల్లి మేనక అనేక రకాలుగా ఉపదేశించిన ఆపలేకపోయి. నిజమే, పట్టుదలగల మనస్సును లోతుకు ఎదురుగా పోయేటువంటి నీరు, పట్టుదలగల మనస్సుని లోతుకు అభిముఖంగా వెళ్ళేటువంటి నీటిని ఎవరు మళ్లింపగలరు, మార్చగలరు అన్నారు. కదాచిదాసన్న సఖీ ముఖేనాసా మనోరథజ్ఞం పితరం మనస్విని అయాచతారణ్య నివాసమాత్మనః సఫోరదయాంతాయ తపస్సమాధి ఫలోదయాంతాయ తపస్సమాధి. కదాచిత్ ఒక మనస్వి నిశ్చల చిత్తురాలైనటువంటి ఆ పార్వతీదేవి మనోరథజ్ఞం కోరిన కోరిక తెలిసి పితరం హిమవంతుణ్ణి ఆసన్న సఖీ ముఖేన ఇష్ట సఖురాలు అనేటువంటి అతని ఉపాయం చేత ఫలోదయాంతాయ ఫల ఉత్పత్తియే ఫలితంగా కల తపస్సమాధి తపో నియమం కోసం ఆత్మాన తన యొక్క అరణ్య నివాసం అడవిలో ఉండి తపస్సు చెయ్యటానికి అయాచత కోరుకున్నది వేడి. కోరిక నెరిగిన తండ్రిని తన కోరిక నెరవేర్చటానికి తాను అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేయటానికి అనుజ్ఞ ఇమ్మని చెలికత్తె ద్వారా రాయబారం పంపి అధానురూపాభినివేశతోషిణ కృతాభ్యనుజ్ఞా గురునాథ్ గరీయస ప్రజాసు పశ్చాత్ ప్రదిధం పదాఖ్యయ జగామ గౌరీ శిఖరం శిఖండిమత్. ఆ తర్వాత గౌరీ పార్వతీదేవి అనురూప అభినివేశతోషిణ అనురూప తగిన అభినివేశ పట్టుదల తోషిణాం సంతోషించిందై గరీయస బాగా పూజ్యుడై గురునాథ్ తండ్రి చేత కృత అభ్యజ్ఞనుజ్ఞ చెయ్యబడిన అంగీకారం కలదే, అంటే ఆయన అనుజ్ఞ ఇచ్చాడు. పశ్చాత్ తపసిద్ధి అయిన తర్వాత ప్రజాసు జనులయన్
తదాక్షయ ఆ పార్వతీదేవి పేరుచే ప్రదిధం ప్రశస్తమైన శిఖండిమత్ నెమళ్ళుగా శిఖరాన్ని గురించి జగమా వెళ్ళింది. తర్వాత ఆమె పట్టుదలకు సంతోషించి గౌరవవంతుడు అయిన హిమవంతుడి చేత అంగీకరింపబడి ఇప్పుడు మనచే గౌరీ శిఖరం అని పేరుతో పిలవబడే విస్తారమైన నెమళ్ళుగా శిఖరాన్ని గురించి ఆమె తపో నియమానికై వెళ్ళింది. బహుశా నేను అనుకోవడం బద్రీనాథు నుంచి చూస్తే ఆ గౌరీ శిఖరం కనబడుతుంది. గౌరీ శంకర శిఖరం అంటారు. విముచ్య సాహార మహార్య నిశ్చయ అనిలోలయస్తి ప్రలుప్త చందనం బబంధ బాలారుణ బభ్రువల్కం వల్కలం పయోధయోచ్ఛేద విశీర్ణ సంహతి ఆహార్య నిశ్చయ అడ్డు పెట్టడానికి శక్యం కాని స్థైర్యం స ఆ పార్వతీదేవి విలోల యష్టి ప్రవిలుప్త చంద విలోల చెలిస్తున్న యష్టి పేటల చేత ప్రవిలుప్త పోగొట్టబడి సందనం గంధాలు కలదై హారం ముత్యాల హారాన్ని విముచ్చ తీసవతల పారేసి బాల అరుణపభ్రు బాలసూర్యుడిల కావి రంగు గల పయోధరోచ్ఛేద విశీర్ణ సంహతి పయోధర స్తనాల యొక్క ఉచ్ఛేద ఉన్నతాల చేత విశీర్ణ శిథిలమైన సంహతి దట్టంగా ఉన్న వల్కలం నారచీర బబంధా కట్టి అడ్డటానికి శక్యం కాని ధైర్యం కల గౌరి గంధాన్ని తన యొక్క పేటల చేత కుట్టేసి ముత్యాల హారాన్ని తీసి అతల పారేసి బాలసూర్య కాంతి గల నారచీర అంటే సన్యాసి వేషం కట్టుకుంది. ఆ నారచీర దట్టమంతా పార్వతీదేవి చన్నుల రాపిడి చేత పల్చబడిపోయి యథా ప్రసిద్ధైర్మధురం శిరోరుహై జటాభిరప్యేవ మభూత్తదాననం ఆననం న షట్పదశ్రేణిభిరేవ పంకజం ససైవదాసంగమపి ప్రకాశతి ససైవదాసంగమపి ప్రకాశతి యథా ప్రసిద్ధైర్మధురం శిరోరుహై జటాభిరప్యేమ అప్యేవ మధూత్తదాననం మధూతత్ ఆననం న షట్పదశ్రేణిభిరేవ పంకజం ససైవలాసంగమపి ప్రకాశతే ప్రసిద్ధ తదా ఆననం తత్ అంటే ఆ పార్వతీదేవి యొక్క ముఖం ప్రసిద్ధై భూషితాలై శిరోరుహై తల వెంట్రుకలచే యథా మధురం అభు ఎలా ప్రియమైనవి అయ్యాయో ఏవం ఇట్లా జటాభరపి జడల చేత కూడా మనోహరంగానే మరి ఇదివరకు సంపెంగ నూనెలు రాసి ధర దువ్వి ఎంత అందంగా జడలు కనపడ్డాయి. ఇవాళ జల్కల జడలు కట్టిన తర్వాత కూడా అంతే అందం. న్యాయమే. ఎందుకంట పంకజం కమలం షట్పద శ్రేణిభిరే 9 పంక్తి చేతనే నా స శైవలాసంగమ నాచు సంపర్కంతో కూడా ప్రకాశతే ప్రకాశిస్తూ ఉంది. అది పార్వతీదేవి ముఖం తలదువ్వి పువ్వులు మొదలైనవి ధరించినప్పుడు ఎంత శోభగా ఉండేదో ఇవాళ జడలు కట్టినప్పుడు కూడా అదే ప్రకాశమానంగా ఉంది. న్యాయమే. ఎందుకట పద్మం 9 బారు చేతనే కాని నాచు సంపర్కంతో ప్రకాశించదా అంటే ప్రకాశిస్తుంది. 2 ప్రతిక్షణం సాకృతి రోమ విక్రయం వృతాయ మౌంజీం త్రిగుణాం బభారయం
అకారి తత్పూర్వ నిబద్ధయా తయా సరాగమస్యారసనా గుణాస్పదం. సా ఆ గౌరీదేవి ప్రతి క్షణం ప్రతి నిమిషం కృత రోమ విక్రియం చెయ్యబడిన గగుర్బాటుగల త్రిగుణ 3 పేటలుగల యాం మౌంజేం ఏ ముంజెత్రాడు వ్రతాయ తపస్సు కోసం బభారా ధరించిందో తత్పూర్వ నిబద్ధయ అదే మొదటగా కట్టుకోబడి తయ ఆ ముంజత్రాటిచే అస్యాహ ఈ గౌరీదేవి యొక్క రసనా గుణ ఆస్పదం మొలత్రాడు కట్టుకునే స్థలం సరాగం ఎరుపు కలదిగా అక్కారి చెయ్యబడి తపో నియమాని గౌరీదేవి 3 పేటల ముంజత్రాడు ధరి అది మొలకు గుచ్చుకొన్నప్పుడు వడలు పొలకరిస్తోంది. ఈ త్రాటి యొక్క కఠినత్వం చే మొలంతా కూడా కంది ఎర్రబడి ఎలా ఉందిట. ముందు పద్మరాగాది మణులు తాపించిన నగల చే ఎర్రనైనటువంటి సూచన ఇప్పుడు అలా కనపడి ఎప్పుడూ తర్వాత వచ్చేదన్నమాట. విసృష్టరాగాధరాన్నివర్తిత స్తనాంగరాగారుణితాచ్చకందుక కుశాంకురాదాన పరీక్షతాంగులి కుతోక్షసూత్ర ప్రణయీతయా కర తయా ఆ పార్వతీదేవి విసృష్ట రాగాత్ వెడవబడిన లక్షారసంగల అధరోష్టం కింది పెదవిను స్తనాంగరాగ అరుణితాత్ స్తనాలయ అంగరాగ మైపూతల చే అరుణిత ఎర్రగా చెయ్యబడి కందుకాచ బంతి వల్ల నుండి నివర్తితగా మరలింపబడిందై కరహ చెయ్యి కుశాంకురాదాన పరీక్షితాంగుడి కుశాంకురాలు లేత దర్భల ఆదాన కొయ్యటం లేక తీయటం చేత పరీక్షత కుట్టుకొని పోబడి అంగుళి వేళ్ళుగా దర్భలు బాగా చురుగ్గా ఉంటాయి, గుచ్చుకుంటాయి కనుక దర్భలు కోస్తుంటే కందిపోయినవి. అక్షసూత్ర ప్రణయి జపమాలికతో స్నేహితురాలిలా కృత చెయ్యబడి ఆ దేవి పెదవుల లత్తుకను పూయటం స్తనాంగరాగంచే ఎర్రనైన బంతిని ధరించడం చెయ్యి ఇప్పుడు చేసేటువంటి చెయ్యి ఇప్పుడు దర్భలు కోయటానికి జపమాల తిప్పటానికి ఉపయోగం. ఈ 2 పనులు ఇదివరకు లేదు, ఇప్పుడు కొత్తగా నేర్చుకో. మహర్షశయ్యా పరివర్తనచ్యుతై స్వకేశ పుష్పైరపి ఆత్మదూయతే అశేతసా బాహులతోపధాయిని నిషేదుషే స్థండిల ఏవ కేవలే. మహా అర్హశయ్యా పరివర్తనచ్యుతై మహార్హ చాలా అర్హమైన అమూల్యమైన శయ్యా పక్కలో పరివర్తన దొరలటంచే చ్యుతై జారి స్వకేశ పుష్పైర అంతఃపురంలో ఉన్నప్పుడు అది సంగతి కనుక తన తలలోని వెంట్రుకలలో ఉంచుకోబడ్డ పువ్వుల చేతకు యా ఏ గౌరి దూయతే స్మ క్లేశాన్ని పొందుతోంది సా ఆ గౌరి బాహులతోపధాయ తీగల వంటి చేతులు దిండుగా చేసి కొన్నదై కేవలే స్థండిల వట్టి నేల మీదని అసేత పడుకొన్నది నిషేధుసి కూర్చొని. గౌరీదేవి తన పక్క మీద పడుకొని ఇటు అటు దొర్లిన తలలోనున్న పువ్వులు రాలి వడలకి సోకి కష్టం అవుతూ ఉండేది మామూలుగా అంతఃపురం. అలాంటి మృదు శరీరం గల పార్వతీదేవే ఇప్పుడు తన చేతిని దిండుగా చేసుకొని
వట్టి నేల మీదే కూర్చుంటోంది, పడుకుంటుంది. పునర్గ్రహీతుం నియమస్తయాతయా ద్వయేపి నిక్షేప ఇవార్పితం ద్వయం లతాసు తన్వీషు విలాసచేష్టితం విలోల దృష్టం హరినాంగనాసు చ. నియమస్థయా వ్రతంగా ఉన్న తయా అంటే దీక్షలో తయా ఆ పార్వతీదేవి గౌరీదేవి చేత్ ద్వయే అపి ద్వయంలో ద్వయాన్ పునర్గ్రహీతం మళ్ళా పొందటానికి నిక్షేపం దాచబడిన వస్తు అర్పితం ఇవ్వబడిందిలాగా. ఏ రెంటియలో రెండవదంటే తన్వీషు సన్నని లతాషు తీగలయన్ విలాస చేష్టిత శృంగార చేష్ట హరినాంగనాస్ ఆడలేడుల యొక్క విలోల దృష్ట చంచలమైన చూపును వ్రతస్థులకు అర్హం కాని రెండు వస్తువులను నిక్షేపంగా ఆ రెంటి యందు ఉంచబడి తపస్సులో ఉన్న వాళ్ళకి దగ్గర ఉండరానివి రెండు వస్తువులు ఉన్నాయి. ఆ రెండు వస్తువులు ఇతరులకు ఇచ్చేసి ఆమె తపస్సులో ఒకటి ఆ గౌరీదేవి చేత ఎవరికో ఇచ్చేసి మళ్ళా తీసుకునేటువంటి ఆ రెండు ఏమిటంటే విలాస చేష్ట చంచల దృష్టి. తీగలలో ఆడులేడు, విలాస దృష్టినమో తీగలలోను, విలాస చేష్టము తీగలలో, చంచల దృష్టి ఆడ లేడుల్లో పెట్టేసి తన దగ్గర లేకుండా అక్కడ దాచి హాయిగా తపస్సులో ఉన్నది. ఇప్పుడు ఆమెకి లేవు, విలాస దృష్టి లేదు, చంచల నేత్రం లేదు, స్థిర నేత్రమే ఉంది అని చెప్ప. అతీంద్రియాసా స్వయమేవ వృక్షకాన్ ఘటస్థన ప్రస్రవణైర్వ్యవర్ధయత్ గుహోపి యేషాం ప్రథమాప్త జన్మన సపుత్ర వాత్సల్యమపా కరిష్యతి. ఆ పార్వతీదేవి అతీంద్రిత పాలు మారినదై స్వయమేవ అంటే తనకు దాని స్వయమేవ స్వయంగానే వృక్షకాన్ చిన్న చెట్టు ఘటస్థన ప్రస్రవణ ఘటాలనేటువంటి స్థనాల నుండి ప్రసవించ పయస్సుల చేత వ్యవర్ధయత్ అభివృద్ధి పరుస్తు. గుహోపి కుమారస్వామి కూడా ప్రథమాప్త జన్మన మొదట పొందబడిన పుట్టువు గల ఏషాం ఏ వృక్ష సంబంధమైన పుత్ర వాత్సల్యం పుత్ర ప్రేమను నాపాకరిష్యది మరలించలేకపోవ. ఆ గౌరి చాలా ఓపికతో తన స్తన్యపానంలాగా అంటే పాలు ఇచ్చి ఎలా అయితే శిశువుల్ని పెంచుతారో అలా ఆమె ఘట ఉదకాల చేత కుండలతో నీళ్లు స్వయంగా పోసి చిన్న చిన్న చెట్లను పెంచుతోంది ప్రేమతో. ఎందుకని వచ్చేత కొద్ది కాలంలో తనకు ముందుగా కుమారస్వామి పుట్టిన కూడా వాడి మీద ప్రేమ పోనంత ప్రేమని ఆ చెట్ల మీద చూడు. అరణ్య బీజాంజలి దాన లాలితాస్తథా చ తస్యాం హరినా విశస్వసు యథా తరీయైర్నయనై కుతూహలాత్ పురస్సఖీనా అమిమీతలోచనే. అరణ్య బీజాంజలి దాన లలితాస్తథా చ తస్యాం హరినా విశస్వసు యథా తరీయైర్నయనై కుతూహలాత్ పురస్సఖీనా అమిమీత లోచనే. అరణ్య బీజ అంజలి దానవాలిత నివ్వెర ధాన్యం అంటారు, అడవిలో పండేది అది. నివ్వెర ధాన్యాలను దోసుళ్లతో ఇవ్వడం చేత లాలన చెయ్యబడి హరినాహ లేడు తథా విశ్వసు అలా విశ్వాసం కలవైపోయి
యథా ఎలాగంటే కుతూహలాత్ వేడుక వల తదీయై నయనై ఆ నీళ్ల కళ్ళ సఖీనాం చెలికత్తెల పురహ ముందట ఎదుట లోచనే కళ్ళను ఆమె మీత కొలచెను అని. గౌరీదేవి నివ్వెర మొదలైన ధాన్యాలతో ప్రేమగా పోసి పెంచినటువంటి చేత తన కళ్ళతో వాటి కళ్ళను కొలిచేంత మచ్చిక కలవై లేడులు చేయి అంటే నీళ్ళని బాగా పెంచింది. నివ్వరి ధాన్యాన్ని ఇచ్చేనది. కుతాభిషేకాం కుత జాతవేదసం త్వగుత్తరాసంగ వతీమధీతి నాయం దిదృక్ష వస్తాం వృషయోభ్యుపాగం అగన్న ధర్మ వృద్ధేషు వయస్సమీక్షతే. కృత అభిషేకం చెయ్యబడ స్నానం కలది. కృత జాత వేదసం హోమం చెయ్యబడిన అగ్నిహోత్రం కలది. తగుత్తరాసంగవది వల్కలాల చేత ఉత్తరీయంగా చెయ్యబడినటువంటి అధీతిని స్తుతి పాఠాదులలో చేయనట్టు తాం గౌరీదేవి దిదృక్షవ చూసేటువంటి కోర్కె కలవాలి. ఋషయ ఋషులు అభ్యుపాగమ వచ్చ ధర్మవృద్ధేష్ ధర్మం చేత పెద్దవాళ్ల విషయం వయస్సు నా సమీక్షతే చూడబడదు కదా. స్నానం హోమం నారచీరలు కట్టుకోవడం స్తుతి పాఠాలు గల గౌరీదేవి మునులు చూడటానికి వచ్చారు. అబ్బో ఎక్కడో రాజాంతఃపురంలో ఉండే ఆవిడ ఇక్కడ తపస్సు చేస్తోందట, మనల్ని ధన్యం చెయ్యటానికి మనం కూడా చూద్దామని అందరూ వచ్చారు. ధర్మం చేత గొప్పవారి విషయంలో వయస్సు ఎంచుకోబడ. ఆమె తమ కంటే చాలా చిన్నది, తపస్సు చేస్తోంది. కానీ ఆమె యొక్క వయస్సును వాళ్ళని లెక్క చేసుకోవాలి. ఆమెలో ఉండే తపస్సు మీద ఉండే దీర్ఘమైన ధైర్యమైన స్థైర్యమైన స్థిరమైన ఆ కోరికను ముచ్చటపడి చూద్దాం ఎలా చేస్తోందో చిన్నపిల్ల అని వచ్చారు. చూద్దాం. నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. మాకు మేము ఎంఏ తెలుగు పరీక్షలు రాసేటప్పుడు బహుశా ఈ 3, 4, 2, 3 సర్గలు మాకు పాఠ్య అంశాలుగా ఉన్నాయి. విరోధి సత్వోజ్జిత పూర్వమత్సరం ద్రుమైరభీష్ట ప్రసవార్చితాతిథి నవోటజాభ్యంతర సంభృతానలం తపోవనం తచ్చ బభూవ పావనం. ఆమె చేయటం మూలంగా తపోవనానికే పావనత్వం వచ్చింది. విరోధి జిత్తోజ్జిత పూర్వమత్ స్వభావ విరోధం కల జంతువులచే విడువబడి పూర్వ విరోధం కలి. జంతువులు ఒకదాని మీద ఒకదానికి ఎప్పుడూ విరోధం. పులిని చూస్తే ఆవుకి భయం, అలాగే నక్కను చూస్తే మిగతా వాటికి భయం, ఏనుగుని చూస్తే సింహానికి భయం. ఆ భయం అంతా ఇక్కడ పోయింది. ఒకదానికొకటి భయం లేదు, అంతా సోదర భావంతో. ద్రుమై చెట్ల చేత అభీష్ట ప్రసనార్చితాధి కోరబడిన పండ్ల చేత పూజింపబడిన అతిథులు కలు. నవోటజాభ్యం అంతర సంభృతాలు కొత్త పర్ణశాలల మధ్య పూజింపబడి అగ్నులు కలది అయిన తచ్చ ఆ తపోవనం పావనం పవిత్రమైన బభూవాయి. స్వభావ విరోధం గల జంతువు పరస్పర విరోధాన్ని పోగొట్టుకోవటం చేత చెట్లు కోరిన పండ్లను అతిథులకు ఇవ్వటం చేత కొత్త పర్ణశాలలలో అగ్నిహోమం చెయ్యబడి ఉండటం చేత పార్వతీదేవి యొక్క తపోవనం పవిత్రమైంది అయ్యింది. యదా ఫలం పూర్వ తపస్సమాధిన తావతాలభ్యమమంస కాంక్షితం తదావపేక్ష స్వశరీరమార్దవం తపో మహత్సా శరితుం
ప్రచక్రమే. సా గౌరీదేవి యదా ఎప్పుడు తావతా అంతమాత్రమై పూర్వ తపస్సమాధిన పూర్వంలో తాను చేస్తున్న నియమం చేత కాంక్షితం ఫలం కోరిన కోరిక కలదై లభ్యం నామంత పొందశక్యం కాని దానినిగా తలచిందో తదా అప్పుడు స్వశరీరమార్దవ తన శరీర మృదుత్వాన్ని అనపేక్ష లెక్క చెయ్యక మహత్ తప గొప్ప తపస్సు చరితం ఆచరించటానికి ప్రచక్రమే ఉపక్రమించి గౌరీదేవి తాను చేసే తపస్సు తాను కోరిన ఫలం లభ్యం కాదని ఒకప్పుడు తోచి తన శరీర మార్దవాన్ని లెక్క చెయ్యకుండా కఠిన తపస్సు మొదలుపెట్టి కలమం యయా కందుకలీలయాపియ తయా మునీనాం చరితం యగాహ్యద ధ్రువం వపు కాంచన పద్మ నిర్మితం మృదు ప్రకృత్యాచ ససారమేవ యా ఏ గౌరీదేవి కందుకలీలయా బంతి చెండ్లు ఆడటం పూల చెండ్లతో ఆడటం చేత కలమం శ్రమన్ యయా పొందేదో తయా ఆమెచే మునీనా మునుల చరితం చరిత్రను అంటే తీవ్ర తపస్సు వ్యగాహ్యత ఆ తపస్సులో ప్రవేశించి ధ్రువం నిజంగా అస్యాహవపు ఈమె దేహం కాంచన పద్మ నిర్మిత బంగారు తామర పువ్వుతో చేయబడి ప్రకృత్య పద్మ స్వభావం చేత మృదుచ సుకుమారమైంది ససారం కఠినమైంది రెండు ఉన్నాయి. చెండ్లాటలు ఆడుతూ బంతి చెండాట ఆడి అలసిపోయేటువంటి గౌరీదేవి ఒకప్పుడు అంతఃపురంలో ఉన్నప్పుడు తీవ్ర తపస్సు ఇప్పుడు నిజంగా ఆమె శరీరం బంగారు కమలం చేత నిర్మించయింది కనుకనే పద్మ స్వభావాన్ని బట్టి మార్దవం ఉన్న కాంచన స్వభావం చేత కఠినత్వం కూడా కలిగి శుచౌ చతుర్నాం జ్వలతాం హవిర్భుజాం శుచిస్మితామజ్జగదా సుమజ్జమ విజిచ్య నేత్ర ప్రతిభూతినీం ప్రభ అనన్య దృష్టి సవితారమైక్షత. శుచౌ గ్రీష్మకాలంలో శుచిస్మిత స్వచ్ఛంద మందహాసంకల సుమధ్యమ గౌరీదేవి జ్వలతాం మండుతన్ చతుర్నాం హవిర్భుజాం 4 అగ్నుల మధ్యగత మధ్యలో ఉన్నది నేత్ర ప్రతిఘాతిని కళ్ళను మిరుమిట్లు గొలిపేటువంటి ప్రభాం సూర్య తేజస్ విజిత్య వదిలేసి అనన్య దృష్టి ఇతర దృష్టి లేని ఏకాగ్ర చిత్తంతో సవితారం సూర్యుని ఐక్షత చూసి మనోహరమైన మధ్య భాగంలో నవ్వు ఉన్నటువంటి ఆ గౌరీదేవి ఎండాకాలంలో 4 దిక్కులలో అగ్నిహోత్రాలను ఉంచుకొని 5వ అగ్నిగా సూర్యుడి నిశ్చల దృష్టితో చూస్తూ సూర్య తేజస్సును ఓర్చుకొన్నదై తపస్సు చేసింది. అదే పంచాగ్ని మధ్యమ తపస్సు. తదాతి తప్తం సవితుర్గభస్తిభి ముఖం తదీయం కమలశ్రియం దదౌ అపాంగయో కేవలమస్య దీర్ఘయో శనై శ్యామికయా కృతం పదం. సవితుం గభస్తిభి సూర్యకిరణాల తథా అతి తప్తం అలా మిక్కిలి తరింపబడి తదీయం ముఖం ఆ గౌరీదేవి ముఖం కమలశ్రియ కమలము యొక్క శ్రియం కమలము యొక్క కాంతిని దధౌ ధరించి అస్య ఆ ముఖము యొక్క దీర్ఘయు పొడవై
అపాంగయో కేవలం కళగండ ఎందు మాత్రం శనై నెమ్మది నెమ్మది శ్యామికయ నలుపు చేత పదం స్థానం కృతం చెయ్యబడి సూర్యకిరణాల కమలంలాగా అంటే కమలభంగి, కమలం అంటే తామర పువ్వుల పార్వతీదేవి ముఖం కమలకపోయిన మార్దవంగ క్రేగండ్ల చూపుల చేత నలుపు మాత్రం పుట్టింది. అయాచితోపస్థితమంబు కేవలం రసాత్మక శ్యోడు ఉడుపతేశ్చ రస్మయ బభూవ తస్యాకిల పారణావిధిర్ న వృక్ష నివృత్తి వ్యతిరిక్త సాధన. అయాచిత ఉపస్థిత యాచించటానికి అక్కరలేని పొందబడి అంటే యాచించకుండానే వచ్చిన అంబు కేవలం నీరు మాత్రం రసాత్మకస్య అమృతాత్మడైన ఉడుపతి చంద్రుడి యొక్క రశ్మయశ్చ కిరణాలు తస్యా ఆమె పారణా విధి భోజన కర్మ బభూవ కిల అయ్యింది కదా. వృక్ష వృత్తి వ్యతిరిక్త సాధన చెట్ల జీవనం కన్నా వ్యతిరేక ఉపాయం కలది న బభూవ కాలి. వృక్షాలకు ఎలాగో తనకు కూడా అలా. ఆమె అడగకుండా లభించేటువంటి జలాలను చంద్ర కిరణాలను తాగుతూ తపస్సు చేసి కనుకనే చెట్ల జీవనం వంటి జీవనం కలదై అయాచిత జపం అంటే వర్ష ఉదకం ప్రత్యేకంగా జీవన ఉపాయం నీరైనను సంపాదించి వర్షపు చినుకులు వస్తేనే ఏదైనా తాగింది, అంతేగాని ఎక్కడ అక్కడ ట్యాప్ వాటరు లేకపోతే నది నీళ్ళు చెరువుల నీళ్ళు తాగ. నికామతత్తా వివిధేన వహ్నిన నభశ్చరేణేంధ సంభృతేన తపాక్షయే వారిభిరుక్షితాన చై భువాసహో ఉష్మతహోష్మాణ ముముంచ ఊర్ధ్వగం. వివిధేన 5 విధాలుగా నభశ్చరేణ ఆకాశంలో చరించేటువంటి ఇంధన సంభృతైన కర్రల చేత ప్రజ్వలింప చెయ్యబడినట్టు వహ్నివ అగ్ని చేత భూమిలో కర్ర మధించగా పుట్టిన 4 ఆకాశంలో రవి రూపమైన 5 అగ్నుల పంచ. నికామతత్వ బాగా తపింపబడి సా ఆ పార్వతీదేవి తపాక్షయే గ్రీష్మ అవసానంలో నవై అంటే వారిభి కొత్త నీళ్ళ చేత ఉక్షిత తడపబడి భువాసహ భూమితో కూడా ఊర్ధ్వగం పైకి లేచ ఊష్మాణ ఆవిర్ అముంచత్ వదిలి పంచాగ్నిహోత్ర మధ్య తపశ్చేసిన ఆ దేవి శరీరం ఉండి తపించబడిన భూమి నుండి తొలకరి వానల చేత ఆవిరి పైకిలే ఆమె తపస్సు చేత కాగింది, భూమి కూడా తపస్సు చేత కాగింది, వేడెక్కింది. స్థితాక్షణం పక్ష్మసుతాడిదాధర పయోధరోచ్ఛేద నిపాత చూర్ణిత వలీషుతస్య స్ఖలిత ప్రపేదిరే చిరేణ నాభిం ప్రథమ ఉదబిందవ. ఇది ఉంది మాకు, మేము ఎంఏలో చదువు. ప్రథమోదబిందవ తొలి నీటి తొక్ తస్యా ఆ దేవి యొక్క పక్ష్మసు కనురెప్పల క్షణం క్షణం సేపు స్థిత నిలిచాయి. తాడిత అధర అక్కడి నుంచి కొట్టబడిన పెదవి గలై అంటే పెదవుల మీద, ఆ తర్వాత పయోధర ఉచ్ఛేద ధనిపాత కని, ఆ తర్వాత పారిండ్ల యొక్క ఉపరి భాగంలో పడటం చేత శిథిలాలై, తర్వాత వలీష్ కడుపులో ఉండే
మడతల మీద స్ఖలిత తొట్టుపాటు కలవై చెరేనా కొంతసేపు నాభి అక్కడ బుడ్డులో ప్రపేదిరే ప్రవేశించాయి. తపో నియమంలో ఆమె ఉన్నప్పుడు పడిన తొలకరి వాన చెనుకు మొదట కనురెప్పల మీద పడి పెదవి మీదకి జారి కుశాలపై పడి వడుల మీద అలంతుకొని చాలాసేపటి నాభిలోకి ప్రవేశించి శిలాశయాంతామనికేత వాసిని నిరస్తరాస్వంతర వాతవృష్టిషు వ్యలోకయన్మునిషితై స్తటిన్మయై తపతహాయ తస్సాక్ష్య ఇవ స్థితా క్షపాః నిరంతరాసు ఎడంలేని అంతరవాత వృష్టిషు నడుమ నడుమ గాలులు గల వానలలో అనికేతన వాసిని గృహంలో నివసింపనిది. శిలాశయాం రాతిలో పడుకున్నది. తాం ఆ పార్వతీదేవి మహా తపస్సాక్షి గొప్ప తపస్సు యొక్క సాక్ష్యములో స్థిత ఉన్నట్ క్షపా రాత్రుడు తదిన్మయై మెరుపులచే ఉన్మిషతై చూపులతో వ్యవలోకయన్నివ చూస్తున్నాయో అన్నట్టు తెరిపిలేని గాలివానలుగా ఉన్నప్పుడు ఆమె బట్ట బయట అంటే ఆరుబయ బండల మీద పడుకు ఆ తపాల సాక్ష్యమిచ్చే రాత్రుడు కళ్ళారా చూస్తున్నాయా అన్నట్టు మెరుపులు మెరిశాయి. మిగతా విషయాలు రేపు.